హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నందిస్ వరల్డ్. చాలా మంది కస్టమర్స్ వచ్చేసి ఒక చిన్న రిక్వైర్మెంట్ చేస్తున్నారండి, ఉగాది ఫెస్టివల్ ఆఫర్స్ మేడం అనేసి. బట్ నేను ఇంకా ఉగాది రాలేదు కదా అనేసి ఉగాది ముందర ఇవ్వడం వేరు. ఎందుకంటే ముందే ఇస్తే మీరు ఉగాది ఫెస్టివల్ కల్లా రిసీవ్ కావడానికి జ్యువెలరీ అనేది ఛాన్స్ ఉంటుంది. బట్ మీకు కూడా కొంచెం బెస్ట్ ప్రైస్కి వచ్చినట్లు ఉంటుంది అనేసి ఒక చిన్న హోప్ అండి. ఎందుకంటే కస్టమర్స్ కూడా ఇదే అడుగుతున్నారు, ఉగాది ముందర పెడితే 3 to 4 days అలాగా. బట్ మాకు అది యూజ్ కాదు కదా ఉగాదికి. బట్ మీరు ముందే ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తే ఇప్పుడు బుకింగ్ చేసుకుంటే మాకు అంత ఇదో యూజ్ ఉంటుంది అనేసి చాలా మంది రిక్వైర్మెంట్ చేస్తున్నారండి. నేను కూడా చాలా ఆలోచించాను, బట్ ఉగాది ఫెస్టివల్ కి ఆఫర్స్ అనేది ఇవ్వాలి అనేది. బట్ టుమారో నుంచి ఉగాది ఫెస్టివల్ ఆఫర్స్ అనేది నేను స్టార్ట్ చేస్తానండి. ఇంకొకటి వచ్చేసి మినిమం ఇంతని కాస్ట్ అయితే కాదండి. ఎందుకంటే కొంతమందికి లెస్ చేస్తున్నాను పర్సెంటేజ్ అనేది. బట్ కొంతమంది ఏం చేస్తున్నారంటే అది తక్కువలాగా కనపడిస్తుంది, బట్ మీకు అది తక్కువగా అయ్యుండొచ్చు. బట్ నా దృష్టిలో అది ఎక్కువ అండి. ఎందుకంటే నేను పెట్టేది లో మార్జిన్స్, బెస్ట్ రీజనబుల్ ప్రైజెస్ అండి. నాకు చేతనైనంత నేను మీకు లెస్ ఇస్తున్నప్పుడు మీరు దాన్ని యాక్సెప్టేషన్ అనేది చేయలేకపోతున్నారు చాలా మంది. అంటే డిస్కౌంట్ అంటే ఒక్కొక్క పీస్ మీద 200, 150 అంటే అలా ఎక్స్పెక్టేషన్ చేస్తున్నారండి. ప్లీజ్ అండి, అది ప్రోడక్ట్ ను బట్టి అనేది ఉంటుంది. బట్ ప్రోడక్ట్ ను బట్టి కాకుండా ఎంత పడితే అంత లెస్సెస్ అనేది ఉండదండి. ఎందుకంటే ముందుగా మీకు చాలా సార్లు నేను పర్సెంటేజ్ కానీ లేకపోతే ఆఫర్స్ పెట్టినప్పుడు చాలా మంది రిక్వైర్మెంట్ చేశారండి, ఇంతకి ఇవ్వచ్చు కదా అంతకి ఇవ్వచ్చు కదా అనేసి. ఇది వచ్చేసి కూరగాయల మార్కెట్ కాదు, అలాగ బేరాలు ఆడేది కూడా కాదండి. ప్లీజ్ నేను చెప్తున్నాను, నేను పెట్టేదే రీజనబుల్ ప్రైజెస్. బట్ నాకు ఎంత చేతనవుతుందో అంతనే లెస్ చేయగలుగుతానే తప్ప బట్ అంటే ఎక్కువ అడిగితే నా వల్ల అయితే కాదండి. ఎందుకంటే నేను మీ మంచి కోసం నేను అంటే పెడుతున్నాను డిస్కౌంట్ లేకపోతే ఆఫర్ లెస్ అనేది. బట్ అది నాకు చెడులాగా వస్తుందండి. ఎందుకంటే ఎంత పడితే అంత లెస్ చేయమని చెప్పడం, అదేదో గొడవలాగా తీసుకోవడం, ఇలా ఇష్యూస్ అవుతున్నాయి. కొంతమంది కస్టమర్స్ ఆఫర్స్ పెట్టండి మేడం, ఒకరితో ఏం పనింది చెప్పండి, మేము అనట్లేదు కదా అనేసి కొంతమంది అంటారు. బట్ చెప్తున్నా కదా, ఆఫర్స్ పెడితే గొడవలు అవుతున్నాయి, ఆఫర్స్ పెడితే సాటిస్ఫాక్షన్ అయ్యే వాళ్ళు కూడా ఉన్నారు. అలా అని ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రైజెస్ అలాగేం ఉండవండి. సేమ్ కస్టమర్ ఈ పీస్ ఎంత అడిగితే ఇంకొక కస్టమర్ అదే పీస్ అడిగినా అంతే లెస్ ఇవ్వగలుగుతాం. ఒక్కొక్కరికి ఒక్కొక్క లెసెస్, ఒకరు రెగ్యులర్ కస్టమర్, ఒకరు న్యూ సబ్స్క్రైబర్స్ అని అలాగేం ఉండదండి. మన దాంట్లో అందరినీ సమానంగానే చూస్తున్నాము. బట్ అలాంటి ఆఫర్స్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఇలా ఇష్యూస్ ఫేస్ చేయాల్సి వస్తుంది. మీరేమో ఆఫర్స్ అంటారు, సండే ఆఫర్స్, వీకెండ్ ఆఫర్స్, ఫెస్టివల్ ఆఫర్స్ అనేసి. బట్ నాకు పెట్టాలనే ఉంటుందండి. పెట్టాక ఇలాంటి గొడవలు అవుతున్నాయండి. ఎందుకంటే నేను పైకి చెప్పుకోలేకపోతున్నా, వాట్సాప్ లో పెద్ద పెద్ద యుద్ధాలే జరుగుతున్నాయండి కొన్ని ప్రోడక్ట్స్ మీద అయితే. నిజంగా చెప్పాలి అంటే ఇంకా అయితే ప్రాపర్ అన్బాక్సింగ్ వీడియోస్ తీయకోకుండా ఉండడము. నేను వీడియోస్ లో కంటిన్యూగా చెప్తున్నా, మీకు అది కూడా తెలుసు కదండి, ప్రతి ఒక్కరికి కూడా కంటిన్యూగా అన్బాక్సింగ్ వీడియోస్ తీయండి అని చెప్తున్నా. బట్ ఎవరు తీయరు. ఏదైనా డ్యామేజ్ ఇష్యూస్ ఏదైనా ప్రోడక్ట్ ఇష్యూ వచ్చినప్పుడు అప్పుడు అంటే అన్బాక్సింగ్ వీడియో తీయకుండా జస్ట్ ప్యాకింగ్ లో నుంచి ఓపెన్ చేసి తీసింది పెడతారు. అది యాక్సెప్టేషన్ అనేది ఉండదు. ప్రాపర్ అన్బాక్సింగ్ వీడియో ఉంటేనే రిటర్న్ అనేది యాక్సెప్టేషన్ అనేది ఉంటుంది డ్యామేజ్ కు. ఇలాంటి ఇష్యూస్ వల్ల పెద్ద పెద్ద యుద్ధాలే జరుగుతున్నాయండి. ఏదైనా డ్యామేజ్ వచ్చినా కూడా అన్బాక్సింగ్ వీడియోలో క్లియర్ గా చూపించాలి. అన్బాక్సింగ్ వీడియోలో డ్యామేజ్ అయితే క్లియర్ గా చూపించకపోగా మళ్ళీ రిటర్న్ మమ్మల్ని బ్లేమ్ చేస్తున్నారు. అంటే ఇష్యూస్ చిన్నవేనండి, కానీ పెద్ద పెద్ద యుద్ధాలే జరుగుతున్నాయి వాట్సాప్ లో మాత్రము. ప్లీజ్ అర్థం చేసుకుని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేది ఫాలో కాండి. ఆఫర్స్ పెట్టినప్పుడు ప్లీజ్ అండి, మాకెంత వీలవుతుందో మేము అంతే ఇవ్వగలుగుతాము. బట్ మీకు ఏదో డిస్కౌంట్ అన్నాం కదా అనేసి 50% డిస్కౌంట్ అంటే 90% డిస్కౌంట్స్ అలా కూడా అడుగుతున్నారండి. నిజంగా చెప్తున్నాను, పర్సనల్ గా యాజ్ ఒక ఫ్రెండ్ గా షేర్ చేసుకుంటున్నాను, చాలా ఘోరంగా ప్రైజెస్ అడుగుతున్నారండి. ప్లీజ్ అండి, మరి అంత బార్గెన్లు చేసేసి ఇప్పుడు ఆఫర్ పెట్టాక మాకెంత వీలవుతుందో అంతే ఇస్తాం తప్ప ఇంతేనా డిస్కౌంట్, ఇంతేనా లెస్ అనేసి హేళనగా చూస్తున్నారండి. హేళనగా చూసి నాకు ఇంతకు కావాలి అంతకు కావాలి అనేసి అడుగుతారు. వస్తే గనక మీకంటే నాకు ఎక్కువరా చెప్పండి, మీకు ఇస్తాను కదా. వస్తే అక్కడ రానందువలన నేను ఇవ్వలేకపోతున్నాను. నేను కూడా ఓవర్ మార్జిన్స్, ఓవర్ హై ప్రైజెస్ పెడితే గనక నేను కూడా ఇవ్వచ్చు. బట్ చెప్తున్నా కదా, ఇప్పుడు బిజినెస్ ఎలాగైందంటే డబుల్ కాస్ట్. అంటే మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి 500కి వస్తే దాన్ని 1000 ప్రైజెస్ పెట్టేది.
1000 ప్రైస్ పెట్టి 20% డిస్కౌంట్, 30% డిస్కౌంట్ అని పెట్టేది. అప్పుడు మీకు ఏమనిపిస్తుంది? అక్కడ 20% ఇస్తున్నారు, 30% ఇస్తున్నారు డిస్కౌంట్ అని మీకు అనిపిస్తుంది. బట్ అక్కడ ప్రైజెస్ కంపారిటివ్ చెయ్యరన్నమాట ఎవరు కూడా. పర్సెంటేజ్ డిస్కౌంట్ ఇచ్చేటివి చూస్తున్నారే తప్ప ఎక్కడైనా సరే, నా దగ్గరే కాదండి, జ్యువెలరీ కానీ క్లాతింగ్ కానీ నిజంగా అండి ఇప్పుడు బిజినెస్ అంతా మోసం నా దృష్టిలో అయితే. ఎందుకంటే 100కి 100 డబుల్ మార్జిన్స్ పెట్టేసి దాంట్లో 20% 30% డిస్కౌంట్ అని పెడుతున్నారు. దిస్ ఇస్ ద రాంగ్ అండి. కరెక్ట్ గా ఒక ప్రైస్ పెట్టుకోండి. మీరు డిస్కౌంట్ ఇవ్వకపోయినా పర్లేదు, అందరికి అంటే బిజినెస్ ఇప్పుడు ఎట్లుందంటే డిస్కౌంట్ ఇవ్వకపోయినా పర్లేదు, కానీ ఒక కాస్ట్ చెప్తే సరిపోతుంది. 50% డిస్కౌంట్, 60, 80% డిస్కౌంట్ ఎలా వస్తాయండి? ఎవరు కూడా నష్టానికైతే ఎవరు ఇవ్వరండి ఏ ప్రోడక్ట్స్ కూడా. మనం ఏం చూస్తామంటే అక్కడ డిస్కౌంట్ ఆఫర్ మోజులో పడేసి మనం కొంటూ ఉంటాం. నేను చెప్పేది ఏంటంటే అలాగా ఆఫర్ ప్రైస్ 20, 30, 40, 50 పెట్టారు అంటే అవి డబుల్ మార్జిన్స్ వాళ్ళు యాడ్ చేసేసింటారు ఆల్రెడీ. అవి ఫస్ట్ అంతా సేమ్ ప్రైజెస్ కు సేల్ చేసిందంటారు, దాని మీద ప్రాఫిట్స్ ఉంటాయి. ఒకవేళ 30, 40 డిస్కౌంట్ పెట్టినా కూడా వాళ్ళకి వచ్చే మార్జిన్స్ వాళ్ళకి వచ్చేస్తుంది. అది కాదు. బట్ మనం ప్రైజెస్ రీజనబుల్ గా పెట్టి దాంట్లోనే మనం డ్రెస్సెస్ ఇవ్వగలిగితే అది హెల్ప్ అవుతుంది తప్ప డబుల్ మార్జిన్స్ పెట్టేసి సేలింగ్స్ పెట్టేసి దానికి 20, 30, 40, 50% ఆఫర్స్ అని ఇలాంటి మోసం నా దగ్గర ఉండదండి. నేను రియల్ గా చెప్తున్నా. ఎందుకంటే బయట బిజినెస్లు జరుగుతున్నవన్నీ నేను ఇవే చూస్తున్నా. ఇప్పుడు ఆన్లైన్ ప్రోడక్ట్ అంతా ఎక్కువైంది కాబట్టి ఇలాగే చేస్తున్నారు, డబుల్ మార్జిన్స్ పెట్టేసి ఎక్కువ ప్రైజెస్ కు పెట్టేసి. అది కాదండి, నేను కరెక్ట్ గా లిమిటెడ్ మార్జిన్సే పెడుతున్నాను, లో మార్జిన్స్ లోనే సేల్ చేస్తున్నా. అందులోనే ఎంతో కొంత మీకు ఇవ్వాలన్న మార్తంలోనే నేను సేల్ చేస్తున్నానే తప్ప ఆ 100కు 100% నేను మార్జిన్లు యాడ్ చేసేసి అయితే నేను పెట్టట్లేదండి. ప్లీజ్ అర్థం చేసుకోండి, నన్ను ఇలాగే సపోర్ట్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.